పెళ్లి చేయడం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. అంతే బావగారు, అంతే. చాలే ఆపమ్మా. ఊరికి ఏదో చేసి తప్పు కప్పిపుచ్చుకుందామని వాళ్ళని వేరే కారణం చేయకు. ఆ రోజు పొదుపు లక్ష్మి డబ్బులు దొంగలించి నా భవిష్యత్తు కోసం అన్నావు. ఈ రోజు 3 లక్షలు పూడ్చిపెట్టి దీని భవిష్యత్తు కోసం అంటున్నావు. ఎందుకమ్మా తప్పు నువ్వు చేసి మా కోసం అంటూ లేనిపోని కథలు చెప్తావు? దొంగతనం చేసి ఏదో మా కోసమే అంటూ గొప్ప త్యాగం చేసినట్లు మాట్లాడతావే. నీ బుద్ధి అలాంటిదని చెప్పు. అంతేగాని పెదనాన్న కారణం, నాన్న కారణం, నేను కారణం, రాని కారణం అని మాత్రం అనుకో. చాలా బాగా మాట్లాడుతున్నావురా, చాలా బాగా మాట్లాడుతున్నావు. ఆ రోజు గవర్నమెంట్ ఉద్యోగానికి డబ్బు కట్టకపోతే ఊరేసుకుంటానని బెదిరిస్తేనే కదా నేను దొంగనయింది. అన్నీ మర్చిపోయేలా ఎలా మాట్లాడగలుగుతున్నావురా? మంచి కొడుకురా నువ్వు. నీకోసం నేను బలైపోతే నా బుద్ధి అటువంటిది అంటావా? నా బుద్ధి ఎలాంటిదో నువ్వు చెబుతున్నావురా? చాలే ఆపు. నువ్వు చేసిన ప్రతి తప్పు నాకు తెలిసిందే. ఒక్కొక్క తప్పుకు ఒక్కొక్క కారణం చెబుతున్నావే. నా బిడ్డల కోసం, వాళ్ళ బ్రతుకు కోసం నేను ఈ తప్పులు చేశానంటున్నావే. మరిప్పుడు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతావా? నీ కొడుకు, నీ కడుపున పుట్టిన వాసు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంటే ఆపరేషన్ చేస్తే గాని బ్రతకడంటే, చేతిలో డబ్బులు లేక నువ్వు కన్నీళ్లు కారుస్తుంటే అప్పుడు నీ కొడుకు ప్రాణాలు కాపాడిందెవరు? మర్చిపోయావా? తాళిబొట్టు తీసిచ్చి తాకట్టు పెట్టుకోమని ఇచ్చి నీ కొడుకు ప్రాణాలు కాపాడింది అర్చనే కదా. ఆ క్షణం నువ్వు తలుచుకోనుంటే నీ ఇంటి కాగితాలు పెట్టి డబ్బు తెచ్చి నీ కొడుకు ప్రాణాలు కాపాడుకోవచ్చుగా. ఎందుకని అప్పుడు అలా చేయలేకపోయావు? రాణి భవిష్యత్తు బాగుండాలని, దానికొక దారి చూపించాలని, దాని పెళ్లి కోసం ఈ 3 లక్షలు పూడ్చిపెట్టానంటున్నావు. సరే, అలాగే అనుకుందాం. మరి గోపీని ఇంట్లోంచి బయటికి పంపించాలని చాలా ప్రయత్నాలు చేశావు, అనరాని మాటలన్నావు, అవమానించావు, దొంగలు చేశావు. కానీ అన్నీ వాడు మౌనంగా భరించాడు. ఈ ఇంట్లోనే ఎందుకున్నాడో, ఎందుకుంటున్నాడో నీకు తెలీదా? రాణికి మంచి భవిష్యత్తు చూపించాకే ఇల్లు వదిలి వెళతానన్నాడు. ఆ విషయం నీకు తెలుసు కదా. అలా వాడి అభిప్రాయం చెప్పాక ఇంకా నువ్వెందుకు దిగులు పడాలి? వాడి సంగతి నీకు తెలుసు కదా. అలా ఆరాటం దేనికి? నువ్వు నా బిడ్డల కోసం, వాళ్ళ బ్రతుకు కోసం అని చెప్పేదంతా అబద్ధం, పచ్చి అబద్ధం. నీ మాటలో నిజాయితీ లేదు. పరాయి వాళ్ల సొమ్ము దాచుకోవాలనే గుణం నీ బుద్ధికి పుట్టింది. దానికి నువ్వే కారణం చెప్పినా నేను నమ్మను. కరెక్ట్గా చెప్పారు మావయ్య. మా డబ్బు మాకు తెలియకుండా దాచుకున్నారంటే ఎంత ధైర్యం, ఎంత స్వార్థం! అరే, అంత డబ్బు తన దగ్గర పెట్టుకుని ఆయనకి ఒంట్లో బాగోలేక మావయ్య బిచ్చం అడిగినట్టు 500 అడిగితే ఏదైనా ధర్మాస్పత్రిలో చూపించుకోమని ఎంత కఠినంగా మాట్లాడారు. శత్రువుల కంటే హీనంగా చూశారు. అంతెందుకు మావయ్య, నేను దొంగనని చెప్పి నన్ను ఇంట్లోంచి బయటికి తరిమేశారు. ఇప్పుడు దీనికి ఏ సమాధానం చెప్తారు? ఏరా గోపి, నువ్వేం మాట్లాడవే? నీ అభిప్రాయం ఏంటో చెప్పరా? అన్నయ్య, ఎవరిని అభిప్రాయం అడిగినా దీన్ని క్షమించి వదిలేమని ఎవరు చెప్పరు. పొరపాటున వదిలేస్తే ఇది ఎవరెవరికి విషం ఇచ్చి చంపుతుందో ఎవరికీ తెలియదు. అసలు ఇది ఇంట్లోనే ఉండకూడదు. వెళ్ళవే, వెళ్ళ బయటికే. బజార్లో నిలబడి అడుక్కు తినవే. నాకు తెలిసి నీకెవరూ బిచ్చం కూడా వేరు. నువ్వు చేసిన పాపం అలాంటిది. అన్నమో రామచంద్ర అని తెలిస్తే గాని అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. అరే, గోపి లాంటి మెత్తన మనసున్న వాడిని ఎలా హింసించాను అని కుళ్ళి కుళ్ళి ఏడవాలే నువ్వు. అనాది శవంగా మిగలాలే నువ్వు. వెళ్ళవతలకే.
చూస్తావేంటే నడు నడు బయటికి ముందు నడు వదిలేయ్. తన ఇంట్లో ఏం జరిగినా ఎవరినైనా బయటికి పంపించేస్తుంది. నువ్వు అదే చేస్తున్నావు. అలాగైతే తనకు నీకు తేడా ఏంటిరా? అందుకని క్షమించి వదిలేయమంటావా అన్నయ్య? ఇది చేసింది మామూలు నేరం కాదు, క్షమించరా నేరం అన్నయ్య. క్షమించి వదిలేయమని ఎవరన్నారా? తను చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరాల్సిందే. చూడు భాగ్యం, నీ స్వార్థం నిన్ను దోషిగా నిలబెట్టింది. ఇక నుంచైనా నువ్వు మారి వీళ్ల మధ్య మనిషిగా బ్రతకాలంటే ఒకే ఒక్క ఆధారం ఉంది. దానికోసం నేను నిర్ణయం తీసుకున్నాను. జరిగిన దానికి గోపిని క్షమించమని అడుగు. అన్నయ్య ఇదేం శిక్ష? ఈ శిక్ష దీనికి చాలదన్నయ్య. రేయ్, నువ్వు మాట్లాడకురా. భాగ్యం, నేను చెప్పినట్లు చేయగలవా లేదా? ఏంటే బొమ్మలాగా అలా నిలబడి చూస్తావేంటి? అన్నయ్య అడుగుతున్నాడుగా, చెప్పా. వెళ్ళి కాళ్ళ మీద పడి గోపి నన్ను క్షమించమని అడుగు. వెళ్ళి పడవే, నీకే చెప్పేది. అలా చూస్తావేంటి? వెళ్ళి పడు. ఆగరా, నువ్వు ఆగు. అడుగు భాగ్యం. పెద్దన్నా ఏంటిదంతా? అదేం వద్దు. గోపి, నువ్వు మాట్లాడకురా. భాగ్యం, నువ్వు క్షమించమని అడుగు. అడుగు. నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి. భాగ్యం, ఒక తాగుబోతుకి నిన్నిచ్చి పెళ్లి చేశానని, నా జీవితం ఏం కావాలని నువ్వు నన్ను చాలాసార్లు ప్రశ్నించావు. నేను ఈ ఇల్లు నీ పేరు మీద రాయడానికి కారణం అదే. నీ స్వార్థానికి నేనే కారణమని కూడా అన్నావు. నన్ను వేలెత్తి చూపిస్తూ తప్పు పట్టావు. నేను నీకేం మంచి చేయలేదు, చెడే చేశానని నీ అభిప్రాయం. అది నేనింక ఏం చేసినా మారదు. నీ దృష్టిలో నేనెప్పటికీ చెడ్డవాణ్ణే. అలాగే మిగిలిపోతాను. నాకేం బాధ లేదు. రే గోపి, ఏంటి పెద్దన్నా? ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడున్నాయిరా? ఇంట్లోనే ఉన్నాయి పెద్దన్నా. అర్చన, నువ్వు వెళ్ళి ఆ డబ్బులు పట్టుకురా. అలాగే మావయ్య. రే గోపి, నగలు విడిపించడానికి ఇల్లు తాకట్టు పెట్టాం కదా. అవును. ఇదిగో ఈ డబ్బు కట్టి ఇంటి కాగితాలు తీసుకురా. పెద్దన్నా అది నేను. నువ్వేం మాట్లాడకురా, తీసుకో. భాగ్యం, నేను బాగా ఆలోచించి నీకు రక్షణగా ఉండాలని ఈ ఇల్లు నీ పేరున రాశాను. కానీ నువ్వెప్పుడైతే దాన్ని లక్ష్య పెట్టకుండా ఆ లక్షలు పూడ్చిపెట్టావో అప్పుడింక ఈ ఇల్లు నీకు అవసరం లేదని తేలిపోయింది. అందుకని ఇక నుంచి ఈ ఇల్లు నీది కాదు. ఈ ఇల్లు నీ పేరున ఉందన్న పొగరుతోనే కదా ఊ అన్నా ఆ అన్నా అత్తెలను ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నావు. నీ పేరున ఉన్న ఈ ఇల్లు గోపి పేరున మార్చేయాలనుకుంటున్నా. రేపే రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్ళి ఈ ఇల్లు వీడి పేరు మీదకి మార్చేస్తా. నువ్వు సంతకం పెట్టడానికి రావాలి. పెద్దన్నా
నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది నేను ఆవేశంతోనో కోపంతోనో తీసుకున్న నిర్ణయం కాదురా. ఈ రామయ్య ఎప్పుడూ న్యాయంగానే నిర్ణయం తీసుకుంటాడు. ఇక నువ్వేం మాట్లాడకుండా ఇక నుంచి అయినా నీ కోసం నీ కుటుంబం కోసం ఆలోచించు. ఇదిగో తన కొడుకు వాసు ఉన్నాడు కదా, వాడు వాళ్ళమ్మ సంగతి చూసుకుంటాడు. రాణి భవిష్యత్తు నువ్వు ఆలోచించాలి. ఇక వీడి సంగతి అంటావా? చివరి వరకు మామగారికి అర్చన ఓ ముద్ద పెడుతుంది. రేపుదయం మనం రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళుతున్నాం. ఇల్లు నీ పేరున రాస్తున్నా. భాగ్యం, నువ్వు సంతకం పెట్టడానికి రా. వస్తారా? వస్తా. మంచిదన్నయ్య. చూడు భాగ్యం, మా అన్నయ్య ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాడు. మంచి న్యాయం చేశాడు. అరే, ఇప్పటిదాకా ఈ ఇల్లు గోపీదంటున్నారు. ఒరే గోపి, చట్టరీత్యా ఈ ఇల్లు నీదవుతోంది. చాయ్, రేపు నువ్వు వచ్చి సంతకం పెడతానికి రెడీగా ఉండు. అలా కాకుండా ఏమన్నా పిచ్చి వేషాలు వేశావో నేను కట్టిన తాళి లాక్కుని తన్ని మరీ తరివేస్తా. వెళ్ళండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. Come on, Kavya, let's go. Welcome to India, sir. Shut up! Shut bloody. You got fired. Let's go, honey. Thank you. Welcome to India, Welcome to India, sir. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Welcome to India, Congratulations, sir. sir. Yeah, thank you. Thank you so much. తప్పకుండా. ఈవినింగ్ కలుస్తాను నేను. తప్పకుండా వస్తాను. ఓకే. వై నాట్? మీరు వచ్చినప్పుడు మాత్రం ఆ డాక్యుమెంట్స్ తీసుకురండి. ఆల్ రైట్? ఓకే, విల్ హావ్ గ్రేట్ పార్టీ. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, షూర్. బాయ్. ఏయ్ సార్, ఆ రాములు లోపల పంపించు. అలాగే సార్. నమస్తే మేడం. సార్, ఎండి గారు రమ్మంటున్నారు. నాన్న, ఎందుకు? ఏమో తెలియదు సార్, చాలా కోపంగా ఉన్నారు. సరే, నేను వస్తున్నాను, నువ్వు వెళ్ళు. లేదు సార్, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అర్జెంటుగా. సరే, పద. వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్. Come in.
చెప్పండి సార్. షడప్. నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. నా తర్వాత అంతటి రేంజ్లో కూర్చోపెట్టాను. బట్ నువ్వు అవేమి కాపాడుకోలేదు. ఏంటి సార్ అలా అంటారు? నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమయ్యే మిస్టర్ రామ్, నీ గురించి అన్ని విషయాలు తెలిసిపోయాయి. కావ్యాన్ని నాకు డీటెయిల్గా చెప్పింది. నా దగ్గర నుంచి చేరిన తక్కువ కాలంలోనే నీకు ఇంపార్టెన్స్ ఇచ్చి మంచి పొజిషన్ ఇచ్చా, ఫ్రీడమ్ ఇచ్చా. నా తర్వాత నువ్వేనంత రేంజ్లో నిన్నుంచా. కానీ నువ్వన్నీ చెడగొట్టుకున్నావు. యూ స్పాయిల్ ఎవ్రీథింగ్ యువర్ సెల్ఫ్ మిస్టర్ రామ్. సార్ యాక్చువల్గా I don't know any explanations, Mr. Ram.